పవర్ ప్రాజెక్టులపై చర్చ ఏపీ అసెంబ్లీలో మాటల రగడకు దారితీసింది. ఈ అంశంపై చర్చ కాస్త జగన్ ఆస్తులపై రచ్చకు కారణమైంది. మంత్రి అచ్చెన్నాయుడికి ప్రతిపక్ష నేత జగన్ కు మధ్య మాటల యుద్ధం నడిచింది. సిబిఐ 43,000 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసిందని మంత్రి అచ్చెన్న ఆరోపించారు. అందులో 10% ఇస్తే మొత్తం ఆస్తులు ఇచ్చేస్తానని సవాల్ చేశారు జగన్. అలా అయితే వైఎస్ హయాంలో పనిచేసిన అధికారులు జైలుకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు మంత్రి అచ్చెన్నాయుడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ నువ్వు టెండర్లు లేకరా అని ఇప్పుడు నువ్వు చెప్పడం ఏంటి సార్? ఆల్రెడీ అయిపోయినాయన్ని. పక్కన తెలంగాణలో 4.46 కోట్ల పర్ మెగావాట్ చేశారు. ఇక్కడ మాత్రం మీ హయాంలో 6.35 కోట్లు పర్ మెగావాట్ కృష్ణపట్నం, అంటే 3,000 కోట్ల పర్ మెగావాట్ కిక్ బ్యాక్స్ ఆల్రెడీ అయిపోయినాయి. క్విట్ ప్రోకో అర్థమైంది, అదేదో నా దగ్గర నుంచి వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి చెప్పాలి అధ్యక్ష, నేనే అధ్యక్ష బ్లాక్ మనీ తీసుకొని సూట్ కేసుల్లో పెట్టుకొని ఆడియో టేపుల్లో వీడియో టేపుల్లో దొరికేట్టుగా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసింది నేనే అధ్యక్ష. ప్రోగో గురించి ఈరోజు సూట్ కేసుల గురించి ఈరోజు మాట్లాడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు అధ్యక్ష. ఈ రోజు సిబిఐలో 11 కేసులు పెట్టుకొని ఈడీఏ 47,000 కోట్ల రూపాయల ఆస్తుని జప్తు చేసిన సంగతిని మర్చిపోయి ఈ రోజు మాట్లాడుతున్నా. నేను ఎందుకన్నానంటే ఆ రోజు పవర్ లో నువ్వు కూడా పవర్ ప్రాజెక్టులు పెట్టినటువంటి వ్యక్తివి. ఆ రోజు నీకు అవగాహన ఉంటే ఎందుకు నువ్వు పార్టిసిపేట్ చేయలేదు? ఈ రోజు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడేటప్పుడు కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడితే సభా సాంప్రదాయాలు బాగుంటాయి అధ్యక్ష. నేను గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకులను ఎప్పుడే సంబోధిస్తాను అధ్యక్ష. ఒకవేళ స్పీడ్ లో నువ్వైనా వస్తే తప్పు అధ్యక్ష, నేను ఎప్పుడు అలాగ అన్న అధ్యక్ష. ఒకవేళ స్పీడ్ లో ఏదైనా వస్తే అది వెనక్కి తీసుకున్నాను అధ్యక్ష, అందులో ఏం పొరపాటు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా డబ్బు ఉందని చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా పుష్కలంగా ఉన్నట్టు. ఆయన ఏమన్నా మంత్రివర్యులు ఏమన్నా చూసారా ఆయన దగ్గర? అదొకటి క్లారిఫికేషన్ చేయాలి. ఈరోజు సిబిఐ 11 కేసులు పెట్టిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 43,000 కోట్ల రూపాయలు జప్తు చేసిన మాట వాస్తవమా కాదా ఆయన చెప్పాలి అధ్యక్ష. ఎక్కడ మాట్లాడలేదు ఆ విషయం. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పోటీ చేసినప్పటికీ వారి యొక్క పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాల్లోనే ఈ ఆస్తులను ఎలగొచ్చాయంటే దానికి సమాధానం లేదు అధ్యక్ష. నోరు తెరిస్తే అబద్ధాలు అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు అందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నా. 43,000 కోట్లని మీరు అంటున్నారు కదా, దాంట్లో 10 పైసలు భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. నా ఆస్తులు ఆడ కావాలంటే సంతకాలు పెడతారు. రెడీనా? నా మీద కేసులు ఎప్పుడు పెట్టారు అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు మంచోడే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి వెళ్ళాడో అప్పుడు నా మీద కేసులు పెట్టింది ఎవరు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అవును, ఇదే అచ్చెన్నాయుడు గారు అన్న ఎర్రమనాయుడు గారు కేసులు పెట్టింది ఎవరు అధ్యక్ష? వీళ్ళిద్దరూ కలిసి నా మీద కేసులు పెట్టి, వీళ్ళిద్దరూ అంతవరకు రాజశేఖర రెడ్డి గారు మంచోడు, జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు. కాంగ్రెస్ పార్టీ వదిలేసిన తర్వాత ఆరోపణల కింద చూపించింది కేవలం 1,200 కోట్లు. ఆ 1,200 కోట్లలో కూడా 1,200 కోట్ల రూపాయలలో కూడా క్రైమ్ పీరియడ్ కు సంబంధం లేని విషయాలు. క్రైమ్ పీరియడ్ అనేది 2004 నుంచి 2009. 2009కి సంబంధించింది కాకుండా 2009 తర్వాత కూడా ఎక్కడా దీంట్లో స్కాము లేదు. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా బంచోళ్ళు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా లాభాల్లోనే పయనిస్తున్నారు. దానికి ఆ వాల్యూ ఉంది. ఎవరి దగ్గర ఎవరు నష్టపోయిన పరిస్థితులు ఎక్కడా లేవు. మీ నాన్నగారి పరిపాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఐఏఎస్ అధికారులు జైలుకి ఎందుకు వెళ్లారు దాని మీద ఒకటి చెప్పాలి. 2, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కూడా మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా హయాంలో ఉండేటప్పుడు
క్రిట్పోకో జరిగిందని చెప్పి నేను చెప్పడం అధ్యక్ష, నేను కాదు చెప్పింది ఇది. సిబిఐ చేయడం వల్ల అందరూ జైలుకి వెళ్ళారు. వాళ్ళందరూ వ్యాపారాలు చక్కగా చేసుకుంటే జైలుకి ఎందుకు వెళ్ళారు అది కూడా చెప్తే బాగుంటుంది అధ్యక్ష. ఇదేదో నేను అధ్యక్ష, నేను ఎక్కడా అధ్యక్ష, నేను సొంతంగా ఒక మాట చెప్పలేదు అధ్యక్ష. 11 కేసులు సిబిఐ పెట్టింది నిజమా కాదా ఆయన చెప్పారు పెట్టారని. అదేంటి తెలుగుదేశం కాంగ్రెస్ అట. తెలుగుదేశం కాంగ్రెస్ తో కలవలసినటువంటి అవసరం లేదు అధ్యక్ష. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 17 మాసాలు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ వచ్చిందంటే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి మీరు పాదాభివందనం చేయకపోతే మీకు బెయిల్ వస్తుందని అడగండి. అదొకసారి చెప్పండి. దాని గురించి ఒక మాట చెప్పానండి అధ్యక్ష. ఈరోజు 17 మాసాలు జైల్లో ఉన్న తర్వాత మీకు బెయిల్ వచ్చిందంటే ఆ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇప్పించి జైలు నుంచి బయటకు తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడదీసి తెలంగాణలో ఆంధ్రాలో ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష. కుక్కతోక వంకర ఎలా సరిచేయలేమో మరలా ప్రతిపక్ష పాత్ర అలాగే తయారైంది. క్వశ్చన్ ఎవరు నడవనైనా అంటే వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు. అందరినీ తీసుకొచ్చి డైరెక్ట్ దగ్గర నుంచో పెడతాం. ఎప్పుడు మాట్లాడాయా మీరు? ఎప్పుడు మాట్లాడాయా? మీరు మాట్లాడగండి, మాట్లాడండి. సాంప్రదాయానికి మించిపోతా ఉంది. గతంలో జరిగింది. ఇవాళ పంచాయతీ తిట్టిన మనిషి నాకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఎర్రనాయని ఎట్లాగే తిట్టారు. ఇప్పటిదాకా కూడా మీరు ప్రివిలేజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్ ప్రివిలేజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సభలో ఒక శాసనసభ్యుని పట్టుకొని ఇష్టారాజ్యంగా పంచాయతీ తిట్టినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను వ్యక్తిగతంగా ఆయన పందెం తిట్టలేదు. ఆయన మమ్మల్ని కుక్కతో ఒక వంకర అంటే మీరు బురదలో పందులాగా మీరు వ్యవహరించొద్దని చెప్పాను. ఒకవేళ ఆయన బాధపడి ఉంటే నేను విత్డ్రా చేసుకోండి, ఆయన కూడా విత్డ్రా చేసుకోమని చెప్పండి.